నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. ఇక ఈ కోవలోనే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా మొదటిగా చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తను ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి పలు వెబ్ సిరీస్లని నిర్మించినప్పటికీ తనకి సినిమాల్లో ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆతృత ఉండడంతో కూతురి ఆశని నెరవేర్చాలని చిరంజీవి తను హీరోగా చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సుష్మిత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సందర్భంగా సుష్మిత పలు ఇంటర్వ్యూస్లో పాల్గొనగా ఒక ఇంటర్వ్యూలో ఈమెతో మీ ఇంట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అని చాలా మంది స్టార్లు ఉన్నారు. వీరు కాకుండా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరని అడగ్గా అందుకు సుష్మిత క్షణం కూడా ఆలోచించకుండా రజనీకాంత్ పేరు చెప్పి చిన్నతనం నుండి అతని సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్టైల్, యాక్టింగ్కి తను పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అలా నేటి తరం హీరోల్లో ఎవరిష్టమని అడగ్గా అందుకు తనకి అందరూ ఇష్టమేనని, మన తెలుగు సినిమా స్థాయిని నేటి తరం స్టార్ హీరోలు అంతర్జాతీయ లెవెల్లో తీసుకెళ్తున్నారని, అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేమని, అలా అందరూ చాలా ఇష్టమే అంటూ తెలివైన ప్రొడ్యూసర్గా బదులివ్వడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి అనారోగ్యం గురించి సుష్మిత బయటపెట్టిన నిజాలేంటి? అసలు హీరోయిన్ అవ్వాలనుకున్న సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్గా ఎందుకు మారింది? ఉదయ్ కిరణ్తో తన పెళ్లి పీటల దాకా వెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయింది? సుష్మిత భర్త ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామ జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బెబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. సుష్మిత కొనిదెల అలియాస్ సుష్మిత. ఈమె 1983 మార్చి 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ. ఈమెకి రామ్ చరణ్ అనే తమ్ముడు, శ్రీజ అనే చెల్లెలు కూడా ఉన్నారు. సుష్మిత పుట్టేనాటికి చిరంజీవి గారు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతుండడంతో సుష్మిత తన చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరిగింది. ఇక ఈమె పుట్టిన 3 సంవత్సరాలకి రామ్ చరణ్ జన్మించగా ఆ తర్వాత శ్రీజ జన్మించింది. అలా వీరింట్లో సుష్మితనే పెద్దమ్మాయి కావడంతో తన తండ్రితో కలిసి తల్లి షూటింగ్ కి వెళ్ళినప్పుడు సుష్మితనే తన తమ్ముడిని, చెల్లెల్ని చూసుకుంటుండేది. ఇదిలా ఉంటే సుష్మిత తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సుష్మితకి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని, ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఫ్యాషన్ డిజైనర్ అయితే సినిమాల్లో పనిచేయొచ్చని నచ్చజెప్పడంతో సుష్మిత హైదరాబాద్లోని నిఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో చిరంజీవి గారు ఇంద్రా మూవీలో తన పర్సనల్ స్టైలిస్ట్గా సుష్మితకి ఛాన్స్ ఇవ్వడంతో సుష్మిత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంద్రా మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయినా కూడా సుష్మితకి తన దృష్టి అంతా నటనపైనే ఉండటం, అలా తను ఎలాగైనా యాక్ట్ చేయాలని పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన మేనమామ అల్లు అరవింద్ గారు చేసేదేమీ లేక ఒక మూవీలో యాక్ట్ చేపిద్దామని మెగా ఫ్యామిలీని కన్విన్స్ చేయడంతో వేరే దారి లేక అందరూ ఒప్పుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినీ వారసురాలిగా తన కూతురు ఇండస్ట్రీకి వస్తుందంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి డైరెక్టర్ హీరోతో లాంచ్ చేయించాలనుకొని వెతికే క్రమంలో పూరి జగన్నాథ్ అప్పటికే బద్రి, బాచి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ మూవీతో సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో అల్లు అరవింద్ గారు తనని కాంటాక్ట్ అవ్వగా అతను చెప్పిన మాస్ మ్యాచ్ అనే స్టోరీ తనకి బాగా నచ్చడంతో హీరోగా అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించిన ఉదయ్ కిరణ్ ని హీరోగా ఫిక్స్ చేయాలని తనకి ఆ స్టోరీని చెప్పడం జరిగింది. అలా ఆ స్టోరీ తనకి బాగా నచ్చడంతో షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అలా ఉదయ్ కిరణ్ హీరోగా, సుష్మిత హీరోయిన్ గా ఒక ఫోటో షూట్ ని చేయగా వీరిద్దరి జంట బాగా సెట్ అవ్వడంతో షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక ఆ సమయంలోనే ఉదయ్ కిరణ్ కి సుష్మితకి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే విషయం అటు మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు ఫ్యామిలీకి తెలిసి మొదట్లో ఒప్పుకోకపోయినా ఆ తర్వాత చిరంజీవి గారు తను కూడా ఒకప్పుడు స్ట్రగ్లర్ గా ఉండగా అల్లు రామలింగయ్య గారు తన పైన నమ్మకంతో తన చిన్న కూతురు సురేఖనిచ్చి పెళ్లి చేసి
తన కెరియర్కి సపోర్ట్ చేయడంతో ఇంత ఎత్తుకు ఎదిగానని, అలాగే ఉదయ్ కిరణ్ అప్పటికే ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకొని ఉండడంతో తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తన లైఫ్ కూడా ఇంకా బాగుంటుందని, ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అవుతాడని అందరికీ నచ్చజెప్పడంతో వేరే దారి లేక అందరూ ఒప్పుకున్నారు. ఇక అలా మాస్ మ్యాచో మూవీ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తయ్యాక అందరూ కలిసి ఆ మూవీ రష్ ని చూడగా అందులో సుష్మిత యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండటం, అదే టైంలో మెగా ఫ్యామిలీ నుండి అమ్మాయిలు ఇండస్ట్రీకి రాకూడదనే నినాదాలు మెగా అభిమానుల నుండి గట్టిగా వినిపించడంతో చిరంజీవి గారు ఈ మూవీ బయటికి వస్తే నెగిటివిటీతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ మూవీని అక్కడికే డ్రాప్ చేశారు. ఇక చిరంజీవి గారికి ఉదయ్ కిరణ్తో మంచి స్నేహం ఉన్న కారణంగా తరచూ వీరిద్దరూ కలవడం, ఉదయ్ కిరణ్ మూవీ ఓపెనింగ్స్ కి ఆడియో లాంచ్ కి వెళ్తూ మంచి బాండింగ్ ని ఏర్పరచుకున్నారు. అలా ఉదయ్ కిరణ్ తన పాస్ట్ లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని కూడా చిరంజీవి గారితో షేర్ చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సుష్మితకి ఉదయ్ కిరణ్ కి మంచి అండర్స్టాండింగ్ రావాలని తరచూ వీరిద్దరూ పార్టీస్ ఫంక్షన్స్ అని వెళ్తూ ఉండేవారు. అలా ఒక స్టేజ్ లో వీరిద్దరూ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ వెంటనే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని జరిపించగా అప్పటి నుండి ఉదయ్ కిరణ్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో ఉదయ్ కిరణ్ చిరంజీవి తర్వాత అంతటి స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ మధ్యలోనే ఉదయ్ కిరణ్ కి కొంతమంది సుష్మిత గురించి తప్పుగా చెప్పడం, అలా కాస్త సున్నిత మనస్తత్వం కలిగిన ఉదయ్ కిరణ్ వెంటనే సుష్మితతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదే విషయం చిరంజీవి గారికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమనగా అందుకు చిరంజీవి గారు మన ఎదుగుదలని చూసి కొంతమంది తొక్కేయడానికి ఇలా చేస్తుంటారని, వారి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పిన ఉదయ్ కిరణ్ సుష్మితని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పడంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అల్లు ఫ్యామిలీ కూడా ఆక్రోశానికి గురై ఉదయ్ కిరణ్ పై గొడవలకి దిగారు. అయినా కూడా ఉదయ్ కిరణ్ అదే మాటపై ఉండడంతో చిరంజీవి గారికి వేరే దారి లేక జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశారు. దీంతో చిరంజీవి గారు తన కూతురి లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండగా తన బావబాధని చూడలేక అల్లు అరవింద్ గారు తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు వ్యాపారవేత్త అయిన ఎల్వి ప్రసాద్ గారి కుమారుడు ఎల్వి విష్ణు ప్రసాద్ సంబంధాన్ని అడగడం జరిగింది. ఇక విష్ణు ప్రసాద్ పూర్వీకులు చిత్తూరుకి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. అలా విష్ణు ప్రసాద్ పామాయిల్ బిజినెస్ ని చేస్తూ అమెరికా, జపాన్, థాయిలాండ్, జర్మనీలో బిజినెస్లతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లని చేస్తూ ఆర్థికంగా బలంగా ఉండడంతో తనకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. ఈ సమయంలోనే చిరంజీవి గారి కూతురి పెళ్లి ప్రపోజల్ రావడంతో ఇమీడియట్ గా ఓకే చెప్పి 2006 మార్చి 2న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సమారా, సంహిత అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించగా అదే సమయంలో నిహారిక కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొంతవరకు గుర్తింపుని తెచ్చుకోవడంతో సుష్మిత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకోవాలని ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఇక అందుకు తన భర్త కూడా సపోర్ట్ చేయడంతో సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి అందులో షూట్అవుట్ ఏట ఆలేరు అనే వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయి అంతలా జనాదరణ పొందలేదు. అలా ఆ తర్వాత శ్రీదేవి, శోభన్ బాబు, సేనాపతి అనే మీడియం బడ్జెట్ మూవీస్ ని చేసినా కూడా ఆ మూవీస్ అటు వచ్చి ఇటు వెళ్ళిపోవడంతో సుష్మిత తన తండ్రితో కలిసి మూవీ చేస్తేనే తన కెరియర్ కి బ్రేక్ వస్తుందనుకుంది. ఇక అలా చిరంజీవి గారు బిజీగా ఉన్న కారణంగా సుష్మిత తన డేట్స్ ని అడగలేక ఖైదీ నెంబర్ 150 మూవీ నుండి తనకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం మొదలెట్టింది. అలా ఆ మూవీలో ఈమెకి కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత రంగస్థలం, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య, బోలా శంకర్ అనే మూవీస్ ని చేస్తూ బిజీగా ఉన్నా కూడా తన తండ్రితో ఒక మూవీ చేయాలని ఎప్పటికీ అనుకుంటుండేది. ఇక అలా కూతురి ఆశని కాదనలేక చిరంజీవి గారు మంచి స్టోరీ, డైరెక్టర్ దొరికినప్పుడు తాను తప్పకుండా చేస్తానని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్కే పరిమితం చేసిన తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి చిరంజీవి గారికి మనశంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీని స్క్రీన్ ప్లేతో చెప్పడంతో ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో చిరంజీవి గారు సుష్మితని ప్రొడ్యూస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే సుష్మిత ప్రొడ్యూసర్ గా మనశంకర వరప్రసాద్ గారు అనే మూవీని చేయగా ఆ మూవీ సంక్రాంతికి రిలీజ్ కి రెడీగా ఉండడంతో ఆ మూవీ ప్రమోషన్స్ కి చిరంజీవికి బదులుగా సుష్మిత పాల్గొని ప్రమోషన్స్ బాధ్యతల్ని తీసుకొనింది. ఇక ఈ క్రమంలోనే ప్రెస్ వారు సుష్మితతో చిరంజీవి సినిమా ప్రమోషన్లో కనిపించట్లేదు, అతనికి సర్జరీ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి, అందులో ఎంతవరకు నిజముందని అడగ్గా అందుకు సుష్మిత ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు, ప్రస్తుతం ఇందులో ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోవట్లేదు అని ఆమె మీడియాకి సమాధానం ఇచ్చిన ఇతర జర్నలిస్టులు కూడా చిరంజీవికి అసలు ఏం జరిగింది, అతనికి నిజంగానే సర్జరీ జరిగిందా, ఇందులో ఎంతవరకు నిజముందని పదే పదే అడగడంతో సుష్మిత ఇక మీడియా తనని వదలదని ఆ ప్రశ్నకి బదులిస్తూ అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం అతను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే ప్రమోషన్లో పాల్గొనలేకపోతున్నారని, అంతేకాకుండా అతని ఆరోగ్యం పూర్తిగా బాగుందని, ఇటీవలే ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారని, ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా హాజరవుతున్నారని చెప్పడంతో తన మాటలు విన్న మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక సుష్మిత అన్నట్లు జనవరి 8న మనశంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అరేంజ్ చేయగా
అందులో చిరంజీవి చాలా ఆరోగ్యంగా స్టైలిష్గా కనిపిస్తూ అందరిలోనూ జోష్ని నింపే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలోనే తన కూతురిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన బిడ్డ సుష్మిత సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుందని, మీరు కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తారని, నేనైతే చిన్నప్పటి నుండి కష్టాలు చూశాను గాని నా కూతురు కష్టపడుతుంటే ఒక తండ్రిగా ఇదంతా అవసరమా అనిపించిందని, కానీ తను మాత్రం ఒక బిడ్డగా నాన్నని ఇంప్రెస్ చేయాలని, మరోవైపు నిర్మాతగా హీరోకి ది బెస్ట్ ఇవ్వాలని తను చాలా కష్టపడుతుందని చెబుతూనే ఆమె అనుకుంటే తనకి అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నాయని, అసలు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదని, తన కుటుంబాన్ని చూసుకుంటే జీవితం సాఫీగా గడిచిపోతుందని, కానీ తను అలా ఆలోచించలేదని, ఏదో సాధించాలనుకుందని, అలా ఈ రోజు సాధించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిందని, ఆమె పడిన కష్టానికి ఈ సినిమా ఎలాగో హిట్ అవుతుందని, ఇలాంటి గర్వకారణమైన సినిమాని తనకి గిఫ్ట్గా ఇచ్చినందుకు తానెంతో సంతోషపడుతున్నానని చెప్పడంతో ఇప్పుడు మెగా అభిమానులకి మనశంకర వరప్రసాద్ గారు మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. మీరు ఈ మూవీపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.